ఇప్పుడు మనం పన్నీర్ కర్రీ రెసిపీ ఎలా చేయాలో నేర్చుకుందాం. నేను ఒక 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను. దాన్ని కొంచెం ఆయిల్ లేకపోతే కొంచెం లైట్గా గీ వేసుకొని ఇలా చిన్నగా రోస్ట్ చేసుకోవాలి. లైట్గా జస్ట్ బ్రౌనిష్ కలర్లో వచ్చేలాగా రోస్ట్ చేసుకోవాలి. కొంతమంది రోస్ట్ అక్కర్లేదు అనుకున్న వాళ్ళు డైరెక్ట్గా వేసేసినా సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ పన్నీర్ పీసెస్ అన్నీ లైట్ బ్రౌనిష్ కలర్లోకి వచ్చేసినాయి. ఇప్పుడు ఈ తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఇందులోకి జీడిపప్పు యాడ్ చేసుకోవాలి. నేను 8 to 10 క్యాష్యూ నట్స్ యాడ్ చేసుకున్నాను. దీన్ని లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ క్యాష్యూ నట్స్ లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసినాయి. ఇప్పుడు ఇందులోకి ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ వేగాక ఒక బిగ్ సైజ్ టమాటా తీసుకోండి. మీకు గ్రేవీ ఎక్కువ కావాలంటే 2 మీడియం సైజ్ టమాటాస్ తీసుకుంటే సరిపోతుంది. టమాటా త్వరగా వేగాలంటే కొంచెం 1/2 స్పూన్ సాల్ట్ తీసుకొని వేసుకోవాలి. నేను 1/2 స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. కళ్ళుప్పు తీసుకున్నాను నేను. కొంచెమే వేసుకోండి, తర్వాత మీకు కర్రీలో కావాలంటే మళ్ళీ వేసుకోవాలి కదా, అందుకని కొద్దిగా తీసుకోండి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలు యాడ్ చేసుకోవాలి. గసగసాలు కూడా 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. బట్ నాకు గసగసాలు అవైలబిలిటీ లేదు. వీటితో పాటు 3 లవంగాలు తీసుకున్నాను. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లో తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. నేను వెజిటేబుల్ రైస్ కూడా చేస్తున్నాను. ఎవరికంటే ఈ రెసిపీ కావాలన్నా కానీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా పెడతాను. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లో తీసుకున్నాం. మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆల్రెడీ ఉంటే ఇందులో అల్లం వేసుకోవసరం లేదు. బట్ మీ దగ్గర అవైలబిలిటీ లేకపోతే ఇందులో అల్లం వెల్లుల్లి 2 వేసుకొని ఒకేసారి మిక్సీ పట్టుకోండి. పన్నీర్లోకి మన ఫైన్ పేస్ట్ గ్రేవీ పేస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం కర్రీ స్టార్ట్ చేసుకుందాం. కడాయిలోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ వేడెక్కాక బిర్యానీ ఆకు, యాలకులు, లవంగాలు వేసుకొని మనం తీసుకున్న ఫైన్ పేస్ట్ని ఇలా షిఫ్ట్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ థిక్గా ఉన్నప్పుడు కొంచెం వాటర్ పోసుకొని కొంచెం జారుగా చేసుకోవాలి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఇందాక కొంచెం సాల్ట్ వేసుకున్నాం కదా, ఇప్పుడు మళ్ళీ ఇంకొంచెం కళ్ళుప్పు రుచికి సరిపడా. మీకు కరెక్ట్గా ఉందంటే అవాయిడ్ చేయండి. 5 మినిట్స్ కుక్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ తీసుకోండి. చిల్లీ పౌడర్ వద్దనుకున్న వాళ్ళు 2 పచ్చిమిరపకాయలు ఇందాక పేస్ట్లోనే కలుపుకోండి. ఇందులోకి వేయించి తీసుకున్న పన్నీర్ పీసెస్ యాడ్ చేసుకుంటున్నాం. మన రెసిపీ ఆల్మోస్ట్ అయిపోవచ్చిందండి. ఇందులోకి